సామెత. ఇప్పుడు ఏమైందంటే అంబేద్కర్ గారు చెరగని ముద్ర వేసినారు ఈ దేశం మీద. ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని శతాబ్దాల తర్వాత కూడా ఇంత గొప్ప ఆలోచన చేసిన వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు ఎట్లా అయితే మనం 2014లో శాసనసభ తీర్మానం అవసరం లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చు అనే దానికి ఆద్యుడు ఎవరు అంటే అంబేద్కర్ అని వెనక్కి తిరిగి చూసుకున్నామో, అట్లా ఈ దేశంలో ఎన్నో వ్యవస్థలు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక రిజర్వేషన్ సిస్టము దళితులకు కానీ, ట్రైబల్స్ కానీ, షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఇచ్చినవారు అంబేద్కర్ అనుకుంటారు. కానీ మహిళలకు ఓటు హక్కు కానీ, ఆస్తిలో సమాన వాటా రావాలనే ఆలోచన కానీ, బహుభార్యత్వాన్ని రద్దు చేయడం కానీ, పునర్వివాహం కానీ అంటే వితంతువులకి, అదేవిధంగా విడాకులు కానీ, ఇవన్నింటి విషయంలో ఆనాడే జెండర్ ఈక్వాలిటీ కోసం కొట్లాడినవాడు అంబేద్కర్. అయితే దాని గురించి పోయే ఉంది. నేననేది ఏంటంటే, ఎందుకు అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఒక మహాత్మా గాంధీతో ధీటుగా లేదా మరొక ప్రముఖ నాయకుడితో ధీటుగా పెట్టలేదు అంటే, డెఫినెట్గా దానిలో అనుమానం ఏం లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంత గొప్పవాడైనప్పటికీ ఈయనను, ఆయన చరిత్రను కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ చెప్పేవాళ్ళు లేకపోవడమే కాకుండా తెలిసి కూడా కావాలని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఇండియాలో జరిగింది. బయట మాత్రం మీరు అన్నట్టుగా మీరు ప్రపంచంలో ఎక్కడ పోయినా, నేను లండన్ పోయినాను. లండన్లో అంబేద్కర్ గారు ఎక్కడైతే ఉండి చదువుకున్నారో, ఏ ఇంట్లో ఉండి చదువుకున్నారో, ఇవాళ దాన్ని మ్యూజియంగా మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం మారిస్తే స్టాచ్యూని కూడా తీసుకుపోయి దాన్ని మన తెలంగాణలో మనం పెట్టిన 125 ఫీట్ల విగ్రహం ఏదైతే ఉందో దాని యొక్క రెప్లికాని తీసుకొని పోయి అక్కడ పెట్టొచ్చినాం మేము. ఆ క్రమంలో ఆ ఇంట్లో మొత్తం లండన్లో ఉండే అంబేద్కర్ రైట్స్ అందరూ వచ్చినారు. వచ్చి వాళ్ళందరూ వివరించి చెప్తున్నారు, ఇక్కడ ఉండేది ఇదే ఇంట్లో ఉండేది, ఆయన ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడే ఉన్నారు అని చెప్తా ఉంటే నాకు అనిపించింది, ఇక్కడ వాళ్ళు గుర్తించిన గొప్పతనం మన వాళ్ళు మన దేశంలో మాత్రం ఇంకా కూడా వెలివేసినట్టు అంబేద్కర్ విగ్రహం పెట్టాలా అంటే మాత్రం ఇంకా కూడా ఎక్కడో ఓన్లీ ఎస్సీ కాలనీలో పెట్టాలనే ఆలోచన. అందుకే కేసీఆర్ గారు నగరం నడిబొడ్డున, సెక్రటేరియట్ పక్కన నగరం నడిబొడ్డున, అంటే ఇది మార్పు. నేను అనేది ఈ మార్పు రావాలి, అంబేద్కర్ గొప్పతనం సమున్నతంగా సర్వోన్నతంగా అందరికి తెలవాలనే ఒక మంచి ఉద్దేశంతో చేసింది. మనం ఒక దీనికి పేరు పెట్టాలన్నా, ఒక స్టాచ్యూ పెట్టాలన్నా, సెక్రటేరియట్కి పేరు పెట్టాలన్నా కూడా ఎవడేమనుకుంటాడో అనేటువంటి ఒక ధోరణిలో ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర. నేను అనుకోవడం అయితే, ఆయన ఎదిగితే వాళ్ళ పార్టీలకు ప్రాతినిధ్యం ఉండదు, ప్రభావం ఉండదు, కాబట్టి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలనే మనం లీడర్లుగా ప్రొజెక్ట్ చేయాలి, వాళ్ళే దేశ నిర్మాతలని చెప్పాలి అనేటువంటి ఒక ధోరణి దానిలో మనకి కనబడతాం. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఒక మంచి అనాలజీ తీసుకొచ్చినారు. మొత్తం తెలంగాణ సమాజము కదిలింది. తెలంగాణ సమాజం అంతా ఒక అద్భుతమైన పోరాటంతో అదే అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం ప్రకారం నిద్రాహారాలు మాని తెలంగాణను సాధించుకుంది. కానీ ఎక్కడో ఈ పోరాడినటువంటి వాళ్ళలో, ముఖ్యంగా దళిత బహుజనులలో, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది మీకు ఎదురొడ్డి పోరాడినారు. 100%. మనం ఆత్మహత్యలు చేసుకున్న లిస్ట్ నేను కంపైల్ చేసినప్పుడు చాలామంది ట్రైబల్స్, దళిత్స్, ఇట్లాంటి పిల్లలు చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. అంటే వాళ్ళకు ఈ రాష్ట్రం ఏర్పడడం అనేది తెలంగాణ దళితులకు, బహుజనులకు ఒక కలలాగా ఉండేది. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు కేసీఆర్ గారు, దళిత బంధు అని. కాకపోతే దాన్ని కూడా మేము అంటే కేసీఆర్ గారు తప్పు కాదు, లేదా దళిత బంధు ద్వారా ఫలాలు అందుకున్న కొన్ని వేల కుటుంబాల తప్పు కాదు. మేము ఒక పార్టీగా ప్రభుత్వంలో ఆనాడు భాగస్వాములుగా, అధికారులుగా, కార్యకర్తలుగా, మా పార్టీ కార్యకర్తలుగా మేము ఈ పథకం యొక్క సదుద్దేశాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో మాత్రం మేము విఫలమైంది. ఎట్లా అంటారా, సమాజంలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయంటే, నాకేం వచ్చింది అన్న దానికంటే ఎక్కువ మీకు వచ్చిన దాని మీద నాకు ఎక్కువ కొంత అసూయ అనండి, ఇంకోటనండి, కొంత చిన్న జలసి అనండి ఉన్నది. ఎందుకు మీ విశ్లేషణలు పోస్ట్ మార్టంలలో అసలు దళిత బంధు ఇవ్వడం వల్లనే ఓడిపోయినాం అనే భావన కూడా వచ్చింది. నిన్న ఒక మాట చెప్తాను మీకు. నిన్న నేను ఒక టీవీ స్టూడియోలో కూర్చుంటే దళిత బంధు గురించి ఇదే ఇప్పుడు మీకు చెప్తే నాకు ఒక తమ్ముడు ఆయన SMS పంపినాడు. తర్వాత మీరు దళిత బంధు అని పేరు పెట్టకుండా ఉపాధి బంధు అని పేరు పెట్టి చాలామందికి అందరికీ అవకాశాలు కలిగిస్తామంటే వేరే లెక్క ఉండేదని పెట్టినాడు. అంటే ఇంకా కూడా మన సమాజంలో ఈ పథకం దళితుల ఉద్ధరణ కోసమే పెట్టినప్పుడు, దళితుల ఉద్ధరణ అని ఎందుకన్నారు కేసీఆర్? ఇప్పుడు సమాజం ఒక పిరమిడ్ అనుకుంటే, ఆ పిరమిడ్లో అట్టడుగున ఇవాళ ఉన్నది దారిద్ర్య రేఖకు దిగువన ఏ ఊరికి పైన ఈరోజు నిజంగా ఎవరు కడు పేదరికంలో ఉన్నవాళ్ళు అంటే ఈ రోజుకి కూడా, ఈ నిమిషానికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ ఊరికి వెళ్ళినా ఖచ్చితంగా దళితులే అందులో ఉంటారు. అందుకే కేసీఆర్ ఉద్దేశం ఏముందంటే, లెట్ us స్టార్ట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, ఆడికెళ్ళి అంచెలంచెలుగా అన్ని వర్గాల్ని ఆకట్టుకోవాలని. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే, కేసీఆర్ గారు కొంత ఎమోషనల్ లీడర్. అవును, కొంతగా చాలా ఎమోషనల్గా అనేస్తాడు. కానీ ప్రాక్టికల్గా అది
ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాలు ఆలోచించాడు. ఇట్లాంటి పథకాలని ఆలోచించినప్పుడు దళిత బంధు కూడా అంతే ఎమోషనల్గా తీసుకున్నటువంటి నిర్ణయం, మంచి నిర్ణయం. నేనేమంటున్నానంటే ఎమోషనల్గా తీసుకోవడం అనేది హార్ట్ తోటి తీసుకునేటువంటి, నువ్వు ఆలోచించి లెక్కలు వేసుకొని తీసుకునేది నువ్వు క్యాలిక్యులేషన్ తోటి చేసుకున్నావు. నేను అనుకోవడం అట్లా తీసుకొని నష్టపోయినామనే భావన ఏమన్నా వచ్చిందా మీకు? నేను ఏమన్నా అంటే కేసీఆర్ ఇస్ ఎ డ్రీమర్. కేసీఆర్ ఆయన ఒక స్వాప్నికుడు. డేర్ టు డ్రీమ్ బిగ్ అంటారు కదా, మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్టు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే అద్భుతమైన స్పీచ్ ఉంటుంది. అట్లా కేసీఆర్ గారు కొన్ని అసాధారణమైన అసాధ్యమైన అనుకునేటివి కూడా కొన్ని కళలు ఆయన అట్లా ఊహిస్తుంటాడు. ఆయన కల్పన కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాక్ట్లీ తెలంగాణ రాష్ట్ర సాధన అనండి, లేకపోతే భారత రాష్ట్ర సమితి అని పెట్టిన, భారతదేశంలో కూడా మనం అంటూ మన ప్రభావాన్ని చూపెట్టాలని ఆలోచించిన, హీ డ్రీమ్స్ బిగ్, హీ కాంట్ థింక్ స్మాల్. కేసీఆర్ గారితో ప్రాబ్లం ఏంటంటే హీ కాంట్ థింక్ స్మాల్. సో ఆయన దళిత జాతి ఉద్ధరణ కోసం కూడా మీటింగ్ అని పెట్టి ఎమ్మెల్యేస్ అందరితో మీటింగ్ పెట్టినారు. మొత్తం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వచ్చినారు, బట్టి విక్రమార్క గారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చినారు, మోత్పల్లి నరసింహులు గారు వచ్చినారు, ఇంకా చాలా మంది బయటకు వచ్చి పోయినారు కూడా, చాలా మంది పోయారు. అయితే ఆ మీటింగ్లో కూడా